ఓట్లకు సీట్లకు ఆశపడకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. సిపిఎంలో అంతర్గత విభేదాలు లేవని, బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలతో పనిచేస్తామని తెలిపారు. ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి మద్దతు ఉంటుందని తెలిపారు. ఇక రెండు కమ్యూనిస్టు పార్టీలు భవిష్యత్తులో కలిసి పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తామంటున్న సిపిఎం కార్యదర్శి జాన్ వెస్లీతో ఫేస్ టు ఫేస్. సిపిఎం మహాసభలు విజయవంతంగా నిర్వహించారు. సిపిఎం మహాసభల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జాన్ వెస్లీ ఉన్నారు. అన్న, ముందుగా అభినందనలు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీ ముందర ఎటువంటి సవాళ్ళు ఉన్నాయి? భవిష్యత్తులో ప్రజా సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఉంది. విద్య, వైద్యం వ్యాపారంగా మారినటువంటి విషయాలు ఉన్నాయి. అట్లాగే రైతులు, కూలీలు, కార్మికులకు కనీస హక్కులు అమలు జరగనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి శ్రామిక వర్గాల సమస్యల మీద పోరాటాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. రెండోది, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళలు సామాజిక అణచివేతకు, దోపిడీకి, అత్యాచారాలకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సామాజిక పీడన నుంచి విముక్తి కోసం జరిగే పోరాటాలు కూడా ముఖ్యమైనటువంటి పోరాటాలుగా ఉంటాయి. అందుకని ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తూ, మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తుల్ని, లౌకిక భావాల్ని, అట్లాగే రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడడం కోసం ఆ పోరాటం ఉంటుంది. అంటే రెండు వామపక్ష పార్టీలు చూసుకున్నట్టయితే ప్రజల్లో వామపక్షం పైన ఇప్పటికీ ఎన్నో ఏళ్ళ నుంచి వామపక్ష పార్టీ అంటే ప్రజలు మర్చిపోరు. అలాంటిది రెండు పార్టీలు రెండు పడవల పైన ప్రయాణిస్తున్నాయని చెప్పి కూడా కింది స్థాయి కార్యకర్తల నుంచి మొదలుకుంటే ప్రజలు కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది అనుకుంటున్నారు? ప్రజా సమస్యల మీద సిపిఐ, సిపిఎం అట్లాగే ఇతర వామపక్షాలు కూడా కలిసి పోరాటాలు చేయడం, కలిసి ఉద్యమాలు చేయడం అనేది కొనసాగుతుంది. కానీ ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు ఎత్తుగడల రీత్యా భిన్నమైనటువంటి ఎత్తుగడలు అనుసరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. భవిష్యత్తులో కమ్యూనిస్టులంతా కూడా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి ప్రజలను ఆ విశ్వాసం పొంది బలపడడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంది. అందుకని మా పార్టీ తరఫున అలాంటి కృషి ఉంటుంది. ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే వామపక్షాలంతా కూడా ఐక్యంగా ఉంటూ సరైనటువంటి విధానాలతో ప్రజల్లోకి వెళ్ళి పోరాటాలు చేసి బలపడి ఆ రూపంలో ముందుకు సాగిపోయే ప్రయత్నం మా పార్టీ నుంచి చేస్తాం తప్పకుండా. ఆర్థిక దోపిడీని, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా ప్రజల్లో, దేశంలో పోరాటాలు జరుగుతుంటే ఆ పోరాటాలను పక్కకు పెట్టి మతాల మధ్య ఘర్షణ సృష్టించి మతోన్మాద రాజకీయాలను ముందుకు తీసుకెళ్ళి ఈ వర్గ పోరాటాలని, సామాజిక పోరాటాలని అణిచివేస్తుంది, పక్కదారిని పట్టిస్తుంది. అందుకని అది సమాజానికి సామాజిక తరగతులకు వ్యతిరేకమైనటువంటి పార్టీగా మేము భావిస్తున్నాం. అందుకనే దాన్ని ఓడించాలా, దాన్ని నిర్వీర్యం చేయాలా, ప్రజల్ని చైతన్యవంతం చేసి బీజేపీ యొక్క రాజకీయాల నుంచి, దాని ఐడియాలజీ, భావజాలం నుంచి కూడా దూరం తీసేటట్టుగా చైతన్యవంతమైనటువంటి పోరాటాలు చేస్తాం. అట్లాగే లౌకిక శక్తులంతా కూడా కలుపుకొని మేము సొంతగా బీజేపీని ఎదుర్కోగలిగిన, అంటే ఓడించగలిగిన శక్తిలో లేము. కాబట్టి లౌకిక శక్తులంతా కూడా కలిపి బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తాం, దాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తాం. అట్లాగే సమస్యల మీద పోరాటాలు కొనసాగిస్తాం. అది సిపిఎం పార్టీకి పూర్వ వైభవం తెచ్చే విధంగా భవిష్యత్తులో పనిచేస్తానని చెప్పి పార్టీ ఈ అవకాశం ఇచ్చినందుకు పార్టీ జాతీయ నాయకత్వానికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నా అని చెప్పి కూడా జాన్ వెస్లీ చెప్తున్నారు. భవిష్యత్తులో సిపిఎం పార్టీకి అన్ని రకాల ప్రజల మద్దతు కూడగట్టే విధంగా తన కార్యాచరణ ఉండబోతుందని కూడా జాన్ వెస్లీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.